హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిట్టు సునీల్. ఈరోజు మీ అందరి ముందుకి మరొక రెసిపీతో వచ్చేసాను. ఇంట్లోనే సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఆలూ పోహా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను చూపించబోతున్నాను. దీనికోసం అయితే ముందు మనం ఒక చిన్న కప్పులో బంగాళదుంప ముక్కల్ని కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఆ తర్వాత నేను చూపించినట్టుగా ఒక బౌల్లో లావు అటుకుల్ని కూడా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కాసిన నీళ్లు పోసుకొని ఆ నీళ్లు కాస్త వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఆ బంగాళదుంప ముక్కలు ఒక 5 నుంచి 7 నిమిషాల వరకు మనం ఉడికించుకున్నట్టయితే చక్కగా ఆ ముక్కలని ఉడికిపోతాయి. అవి ఉడికిన తర్వాత నీళ్లు తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని దాంట్లో మనం ముందుగా తీసుకున్న అటుకుల్ని వేసుకొని శుభ్రంగా 2-3 సార్లు ఆ అటుకులన్నీ కడుక్కోవాలి. అటుకులన్నీ కడుక్కొని మనం పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని దాంట్లో కాస్తంత నూనె వేసుకోవాలి, 2 టేబుల్ స్పూన్స్. ఆ నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం రెగ్యులర్గా వేసుకునే తిరగమాతని మనం వేసుకోవాలి. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అవన్నీ వేసుకొని అవన్నీ కూడా చక్కగా మనం వేయించుకోవాలి. ఆ తిరగమాత అంతా బాగా వేగిన తర్వాత అప్పుడు మనం దాంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు కూడా వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు అన్నవి మీ కారానికి తగినట్టుగా వేసుకోవచ్చు. ఇప్పుడు పచ్చిమిరపకాయలన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. బంగాళదుంప ముక్కల్ని ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలి. బంగాళదుంప ముక్కలన్నీ కూడా చక్కగా వేగేలాగా కలిపేసుకొని 2-3 నిమిషాలు అలా వదిలేసేయాలి. అప్పుడు ఆ బంగాళదుంప ముక్కలకంతా చక్కగా ఆ పసుపు అదంతా బాగా పడుతుంది. ఇప్పుడు 2-3 నిమిషాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న అటుకుల్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ముందుగా మనం అటుకుల్ని కడిగి పెట్టుకోవడం వల్ల చక్కగా ఇలా నేను చూపించినట్టుగా పొడి పొడిగా ఉంటాయి. కాబట్టి ముందే మనం శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి అటుకులన్నవి. ఇప్పుడు మనం అటుకుల్ని యాడ్ చేసుకున్నాక బాగా మనం ఆ అటుకుల్ని అయితే కలుపుకోవాలి. అప్పుడు ఆ పసుపు, ఆ బంగాళదుంప ముక్కలన్నీ కూడా అటుకులతో పాటు బాగా కలుస్తాయి. కాబట్టి అటుకులన్నీ బాగా కలుపుకొని ఇప్పుడు మనం ఇక్కడ సాల్ట్ అన్నది యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అన్నది మన టేస్ట్కి తగినట్టుగా మనం యాడ్ చేసుకోవాలి. ఎక్కువ సాల్ట్ పట్టదు కాబట్టి చూసుకొని మనం సాల్ట్ ఎంత కావాలో అంత ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అది వేసిన తర్వాత మళ్ళీ మనం బాగా అటుకులను అయితే కలుపుకోవాలి. అటుకులన్నీ బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ మూత పెట్టుకోవాలి. అప్పుడు చక్కగా ఆ అటుకులు, ఆ బంగాళదుంప ఫ్లేవర్ అంతా కూడా బాగా పడుతుంది. కాబట్టి మనం 2-3 నిమిషాలు ఇప్పుడు మూత పెట్టేసుకొని వదిలేయాలి. ఇప్పుడు నేను 2-3 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తున్నాను. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చక్కగా ఆ ఆలూ పోహా అన్నది చక్కగా మగ్గిపోయింది. కాబట్టి ఇప్పుడు అదంతా ఒకసారి బాగా కలుపుకొని మనం లాస్ట్లో నిమ్మకాయ అన్నది పిండుకోవాలి. నిమ్మకాయ పిండుకోవడం వల్ల చక్కగా పుల్ల పుల్లగా టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది. కాబట్టి నిమ్మకాయ పిండేసుకున్నాక మళ్ళీ మరొకసారి చక్కగా ఆలూ పోహానంతా బాగా కలుపుకోవాలి. ఆలూ పోహా అన్నది అప్పుడు వేడివేడిగా రెడీ అయిపోతుంది. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా ఈ ఆలూ పోహాని తయారు చేసుకొని ఇంట్లో ఎలా వచ్చిందో నాకు కామెంట్లో అయితే చెప్పడం మర్చిపోకండి. మనకి ఈ ఆలూ పోహా అన్నది ఎక్కువగా నార్త్ సైడ్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. బ్రేక్ఫాస్ట్లో ఎక్కువ పెడుతూ ఉంటారు. మీరందరూ కూడా ఈజీగానే ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ ఆలూ పోహా అన్ని రెడీ అయిపోయింది. ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాము. వేడి వేడి ఆలూ పోహా అయితే రెడీ అయిపోయింది. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ కార్తీక మాసంలో నేను అన్నీ కూడా ఉల్లి వెల్లుల్లి లేకుండా చూపించాను కాబట్టి నచ్చుతుందని అనుకుంటున్నాను.